ఈ నెలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్లకు వాళ్ల పనికి మంచి గుర్తింపు వస్తుంది. బహుశా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వొచ్చు. వ్యాపారం చేసేవాళ్లు ప్రయాణాలు చేస్తే కొత్త అవకాశాలు కలిసి వస్తాయి, లాభాలు కూడా వస్తాయి. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే వాళ్లు కష్టపడి చదివితే విజయం వాళ్లదే. ఇక డబ్బుల విషయానికొస్తే ఈ నెల ఒక సినిమా లాంటిది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ మరొకటి. నెల మొదటి భాగంలో అనుకోకుండా ఖర్చులు వచ్చి పడతాయి, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ సెకండ్ హాఫ్ నుంచి కథ మొత్తం మారిపోతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆస్తుల ద్వారా లాభాలు వస్తాయి. అంతేకాదు సడన్గా డబ్బు చేతికందే యోగం కూడా ఉంది. కాబట్టి మొదటి 15 రోజులు కొంచెం ఓపికగా ఉంటే చాలు. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆదాయం పెరుగుతోంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే డబ్బు వచ్చినట్టే వచ్చిపోయే అవకాశం